the grasshopper. Once upon a time, a grasshopper was scooping along lazily. ఒకప్పుడు ఒక గొల్లపాము బద్ధకంగా తిరుగుతూ ఉండేది. That was busy searching and storing food for winter. చలికాలం కోసం ఆహారాన్ని వెతకడం మరియు నిల్వ చేయడంలో విజయీగా ఉంది. గ్లాస్కోపర్ asked and come let us play. చీమను ఆడుకుందాంలా అని అడిగింది. And said no. I am storing food for winter. ఏదో నేను శీతాకాలం కమ్ విత్ మీ ఏదో నేను శీతాకాలం కోసం ఆహారాన్ని నిల్వ చేస్తున్నాను, నాతో వచ్చి ఆహారం వెతుకో అని గొల్లపాము చీమ చెప్పింది. గ్లాస్కోపర్ did not listen to and went away. గొల్లపాము చీమ మాట వినకుండా వెళ్ళింది. After a few days, it was winter and it started to snow heavily. కొన్ని రోజుల తర్వాత చలికాలం వచ్చింది. మంచు భారీగా కురవడం మొదలైంది. Ant was enjoying the food had stored. చీమ నిల్వ చేసిన ఆహారాన్ని ఆస్వాదిస్తుంది. Grasshopper was hungry but had no food to eat. He could not find food outside. గొల్లపాముకి ఆకలి వేసింది, కానీ తినడానికి తిండి లేదు. దానికి బయట ఆహారం కూడా దొరకలేదు. He went to ant and asked her for some food. అది చీమ దగ్గరికి వెళ్ళి ఆహారం కోసం అడిగింది. Ant gave food and asked Grasshopper to work on a day. To work with her from the next time. చీమ ఆహారం ఇచ్చింది. ఇక్కడ నుండి తనతో కలిసి పని చేయమని గొల్లపామును కోలింది. వెరీ గుడ్. గొల్లపాము అంగీకరించింది. వారు ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకున్న మోరల్ ఏంటమ్మా? వర్క్ హార్డ్ అండ్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్. కష్టపడి పని చేయండి మరియు భవిష్యత్తు ప్లానాలను వేయండి. వెరీ గుడ్.